ఏం జరిగిందంటే సో బ్రో ఈ సీన్లో ఎంతమంది ఉన్నారు ఇట్లా ఈ సీన్లో నలుగురు ఉన్నారు బ్రో. ఓకే, ఉమ్, ఒక అమ్మాయి ఉంది. ఆమ్, ఉమ్, ఇద్దరు. ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఉమ్, బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ వ్యాంక్ బాయ్ ఫ్రెండ్ విశాఖపట్నంలో ఉన్నాడు. ఆ, ఈ అమ్మాయి ఏమో గుంటూరులో ఉంది. ఓకే, ఈ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కూడా గుంటూరులోనే ఉన్నాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అబ్బాయి. సో ఈడు ఆ అమ్మాయి క్లోజ్గా తిరుగుతున్నారు. క్లోజ్గా తిరగడం అంటే ఏం లేదు, ఎక్కువసేపు మాట్లాడుకోవడం రోజులో, ఏదైనా గుడికి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళటం అలాగా. ఓకే, అండ్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఒకడు వచ్చాడు. వాడు ఈ తిరిగేవాడి క్లోజ్ ఫ్రెండ్. వీడొచ్చి ఆ అమ్మాయిని గ్రిల్ చేసి పడదింగాడు అసలు. అబ్బాయిలకి ఇలా బాయ్ ఫ్రెండ్ ఉండగా వేరే బెస్ట్ ఫ్రెండ్ ఎందుకుంటాడు అబ్బాయిల్లో ఆమ్, అని. దానివల్ల ఏమైంది, ఆ, వీడి ముందే, వీడి క్లోజ్ ఫ్రెండ్ ముందే, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ముందే దానివల్ల ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య టెన్షన్ పెరిగింది. ఈ అమ్మాయి ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ కాడికి క్లోజ్ అయింది. ఏమర్థమైంది దీన్ని బట్టి, ఎవడు తప్పు అసలు హెల్ప్. చెప్పింది అర్థమైందా? ఓకే, లెట్ మీ రిపీట్ చేయండి. బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అమ్మాయి, త్రీ కరెక్ట్. బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి, గర్ల్. ఓకే. ఓకే, గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్. ఓకే, వెరీ క్లోజ్. ఫోర్త్ గా ఫోర్త్ గా వచ్చాడు. ఆ, ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ తో క్లోజ్ ఉన్నావు, బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ ఉండాలి అని అడిగాడు. దానికి గర్ల్ కి బెస్ట్ ఫ్రెండ్ కి గొడవలు వచ్చాయి. గొడవలు కాదు, కొంచెం టెన్షన్ పెరిగింది. ఆ, అసలు ఎందుకంటే ఈ ఫోర్త్ పర్సన్, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయి ఇద్దరి మధ్య ఉన్నప్పుడే ఆ అమ్మాయిని అడిగాడు డైరెక్ట్ గా. వీళ్ళు ముగ్గురు రెస్టారెంట్కి వెళ్ళారనుకో, ఏ ముగ్గురు? బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ అని అంటే ఫోర్త్ పర్సన్. ఫోర్త్ పర్సన్. ఇలా ముగ్గురు రెస్టారెంట్ ఉన్నారు. యా, అప్పుడు వీడు క్వశ్చన్ చేశాడు ఇవన్నీ. ఓకే. యా, సో అదే ఆ అమ్మాయి ఏమంది, అసలు వీడు నన్ను ఇలా అంటుంటే నువ్వు నువ్వు అలా సైలెంట్గా ఎలా ఉన్నావని ఈడిని తిట్టింది బెస్ట్ ఫ్రెండ్ గాడిని. కానీ అంతకుమించి ఏం గొడవ అవ్వలేదు. కానీ ఇంకా ఈ క్లోజ్గా మూవ్ అయ్యేవాడికి అర్థమైపోయింది అసలు వీడికి ఛాన్స్ లేదు ఆ అమ్మాయి మీద అని. సో ఓ. దానివల్ల యా, సో యా అది. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అది ఇది అని ఉంది. ఆ, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఆ, అని చెప్పి అంది. అది యా ఓకే. డూడ్, అది దట్స్ వాట్ హ్యాపెండ్. అర్థమైంది కదా నీకు? యా, అర్థమైంది. యా, సో దీన్ని డయాగ్నోస్ చేయాలి మనం ఇప్పుడు. ఇప్పుడు ఏంటి, ఎవరు తప్పు? అమ్మాయి కరెక్టా? ఆ బాయ్ ఫ్రెండ్ గడిపేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఈ బెస్ట్ ఫ్రెండ్ గడిపేస్లో ఉంటే ఏం చేస్తావు? అది ఇప్పుడు ఆగు, జాషువా ఇంకా చెప్పినంత అర్థమైందా? అర్థమైంది. కంటిన్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బాయ్ ఫ్రెండ్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు, బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు, ఆ అమ్మాయి కరెక్టా కాదా, ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు, డయాగ్నోస్ చేయాలి మనం దీన్ని. ఓకే. యా. నవీన్, నువ్వు ఫస్ట్ వెళ్ళు. ముందు నీకు దీనికి నీ లైఫ్ కి సంబంధం ఏంటి? ఏం లేదురా, ఇదంతా నాకు దగ్గరగా దగ్గరగా జరిగింది. ఆ, నాకు దగ్గరగా. నీ క్లోజ్ ఆ, నీ క్లోజ్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, నాలుగోడా? అందులో ఇద్దరు బాయ్ ఫ్రెండ్ కాదు. ఆ? అందులో బాయ్ ఫ్రెండ్ కాకుండా మిగిలిన ఇద్దరు రా. బెస్ట్ ఫ్రెండ్ అను ఆడా? ఫోర్త్ పర్సన్. బెస్ట్ ఫ్రెండ్ అను అమ్మాయి? కాదు, అమ్మాయి కాదు, అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ. అది అరే అయినా నేను క్లోజ్ అయితే నా జడ్జ్మెంట్ ఎందుకు, నేను కంటిన్యూ. సో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ డయాగ్నోస్ చేద్దాం. సో బాయ్ ఫ్రెండ్ ప్లేస్లో నువ్వేం చేస్తావు ఒకవేళ నీకు ఈ విషయం తెలిసిందంటే? ఆ విషయం తెలియటం కాదు, ఆ బాయ్ ఫ్రెండ్కి తెలుసు ఈ అమ్మాయి ఇలా క్లోజ్గా మూవ్ అవుతుంది, ఆర్ లైక్ ఒకరితో ఊరికే మాట్లాడుతుంది ఫ్రెండ్ లాగా అని. కానీ ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి ఇలా చెప్పింది, ఇలా నన్ను ఒకళ్ళు జడ్జ్ చేశారంటే ఏం చేస్తావు? హలో. జాషువా, క్యారీ ఆన్. మరి నవీన్, నేను నిన్న వెళ్దామన్నా ఫస్ట్. అరే నువ్వు చెప్పరా, నవీన్ గడికి ఒంట్లో బాగాలేదంట. మీన్ బాయ్ ఫ్రెండ్ ఓకే అంటే ఓకే. సో ఐ మీన్ రిలేషన్షిప్ లో నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే లైక్ నేను బాయ్ ఫ్రెండ్ అయితే ఐ మీన్ అప్పుడు నా ఒపీనియన్ వచ్చేది కదా.
అదే నీ ఒపీనియన్ చెప్పమంటుంది. సో ఇప్పుడు అది రిలేషన్షిప్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు దాని మీద. సో నేను అనుకో రిలేషన్షిప్ అంటే ఏంటి, బేసికల్ గా నీ సీక్రెట్స్ అన్ని ఒకరితో షేర్ చేసుకుంటావు. ఉమ్, దట్స్ లైక్ ద వన్ పర్సన్ యూ షేర్ ఆల్ యువర్ సీక్రెట్స్, అన్ని సీక్రెట్స్. ఉమ్, సపోజ్ ఒక అమ్మాయి వేరే వేరే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఉమ్, వాడితో నీ సీక్రెట్స్ లైక్ ఐ మీన్ నా సీక్రెట్స్ వాడితో షేర్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? ఏదో కొంచెమైనా ప్రాబిలిటీ ఉండిద్దిగా. ఉమ్, ఉమ్, ఉమ్. సో అంత అంత క్లోజ్ గా మేబీ ఆల్సో తను ఐ మీన్ ఒక రిలేషన్షిప్ లో ఉంటే ఆ అమ్మాయి కూడా అబ్బాయితో సీక్రెట్ షేర్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. లైక్ ఓన్లీ సీక్రెట్స్, ఎవరికి తెలియని సీక్రెట్స్. ఓకే, 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 ఇట్స్ లైక్ ట్రస్ట్ పోయిద్దని నా ఎంటైర్ పాయింట్. ఓకే. అదేలే. సో నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే నీకు కొంచెం ఓకే, ఇది ఈ అమ్మాయి నాకే చెప్పిందా, వాడికి కూడా ఏమన్నా ఈ సీక్రెట్ చెప్పిందా? ఓకే, అక్కడ ఇంటిమసీ పోయిద్ది. ఇంటిమసీ పోయితా ఉంది. ఓకే. ఐ మీన్ ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఏంటి, లైఫ్ లాంగ్ ఉమ్, నువ్వు ఒక సోషల్ పార్ట్నర్ తో ఉంటావు. ఉమ్, అండ్ ఆ పార్ట్నర్ తో నువ్వు సీక్రెట్స్ అన్ని షేర్ చేస్తావు. ఎవరితో సీక్రెట్ షేర్ చేయండి, ఆ పార్ట్నర్ తో సీక్రెట్ షేర్ చేస్తావు. ఓకే. యా, సో ఫెయిర్ పాయింట్ బ్రో. ఇంకా నీ యా కంటిన్యూ. యా బేసికల్ గా అదే. ఫస్ట్ ట్రస్ట్ పోయిద్ది. ఐ మీన్ ట్రస్ట్ బ్రేక్ అయితే ఇంక రిలేషన్షిప్ బ్రేక్. రిలేషన్ లో కోర్ పార్ట్ ట్రస్ట్. ఓకే. యా అందుకనే లైక్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ట్రస్ట్. ఎంత ఎంత ట్రస్ట్ చేస్తావో ఆ గర్ల్ ని, మరీ నువ్వు ఎక్కువ ట్రస్ట్ చేసావు అనుకో, నువ్వు దాన్ని పట్టించుకోకపోవచ్చు. లైక్ సపోజ్ ఈ కేసులో ఆ బాయ్ ఫ్రెండ్ నేను పట్టించుకోలేదన్నావు కదా, ఉమ్, సో మేబీ వాడికి ఆమె మీద అంత ట్రస్ట్ ఉండుండొచ్చు. ఓకే. Hmm. యా. నవీన్. ఈ పార్ట్ అంతా కట్ చేయాలి. నవీన్. ఎస్ బ్రో. యా, కంటిన్యూ బ్రో ప్లీజ్. వాట్ ఇఫ్ యువర్ బాయ్ ఫ్రెండ్? యాక్చువల్లీ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే సో ఎంత మాట్లాడితే ఓకే. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు అనేది మనం ఆ బ్యారియర్ ఉంచకూడదు. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఆ మనిషి డేంజర్ అని తెలిసింది అనుకో, అంటే తను కరెక్ట్ గా ఉండడు అనేది తెలిసింది అనుకో, మనం చెప్పాలి తను ఇలా కరెక్ట్ కాదు అని. ఆ ఎంతవరకు ఆ మనిషిని ట్రస్ట్ చేయొచ్చు అనేది మనకు కూడా ఆ మనిషి పరిచయం ఉంటే తెలిసిద్ది కదా మనకి. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మాట్లాడొచ్చు మాట్లాడకూడదు అనేది మనం చెప్పకూడదు, అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అన్నమాట. అదేలే. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం, అది జెండర్ స్పెసిఫిక్ అనేది జెండర్ ని రిస్ట్రిక్ట్ చేయడం కుదరదు కదా దాంట్లో. ఉమ్, ఇప్పుడు మనకి మామూలుగా మన కజిన్స్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఉమ్, చెప్తున్నా. ఉమ్, ఆ, ఆ, ఇప్పుడు ఆ కజిన్స్ లో ఉన్న ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి క్లోజ్గా ఉంటాం. ఉమ్, అట్లాగే మన క్లాస్ రూమ్స్ లో కానీ లేకపోతే కాలేజ్ లో కానీ మన ఫ్రెండ్స్ మనతో పాటు చదువుకొని మనతో పాటు చిన్నప్పటి నుంచి గ్రో అయిన వాళ్ళు ఉంటారు. ఉమ్. ఇప్పుడు అలాంటి చోట మనం ఆ ఫ్రెండ్షిప్ ని జడ్జ్ చేయకూడదు. ఓకే. అంటే ఆ కొన్నిసార్లు ఆ ఫ్రెండ్షిప్ చాలా వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ అయి ఉండిద్ది. యా, సో కానీ అలా అలా జడ్జ్ చేయకూడదు. యా, నువ్వు కాకపోతే ఇప్పుడు జస్ట్ ఊరికే టైం పాస్ కి వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే వేరే నీడ్స్ కోసం మాట్లాడటం అనేది రాంగ్ అన్నమాట. ఓకే, మా వాడు చేసేది అదే. అది కట్ చేయాలి. ఈ ఉమ్, సిచ్యువేషన్ లో జరిగింది అదే. ఉమ్, యా. సో ఐ అదే మీన్ వేరే నీడ్స్ అంటే లాంగ్ ఏం లాస్టింగ్ ఫ్రెండ్షిప్ కాదు, అది ఓన్లీ 1 ఇయర్ క్రితం, 1 ఇయర్ క్రితం స్టార్ట్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ కొంచెం తేడా కాన్సెప్టేలే కానీ, కాకపోతే ఎంతవరకు మనం ఆ ఆ రిలేషన్ ని మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం రెస్ట్రిక్ట్ చేయకూడదు. అలా అని
రాంగ్ రాంగ్ మా పర్సన్ తో మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే. యా జస్ట్ ఏదో మనం No, no, no. ఏం లేదు. యా ఆ లిమిట్స్ మనం ఆ, మన యాక్చువల్ గా మన పార్ట్నర్ కి మనం సేఫ్టీ నేర్పించాలి, అంటే జాగ్రత్తగా ఉండడం నేర్పించాలి. ఎవరైనా మనమైనా నేర్చుకోవాలి పార్ట్నర్ దగ్గర చూసి. ఇప్పుడు బాయ్స్ ఇంటెన్షన్స్ బాయ్స్ కి ఎలా తెలుస్తాయో, గర్ల్స్ ఇంటెన్షన్స్ గర్ల్స్ కి తెలుస్తాయి. యా సో ఇప్పుడు ఆ మనిషి ఇంటెన్షన్ ఏదో మనకు తెలిసిందనుకో, ఒకవేళ రాంగ్ ఇంటెన్షన్ ఉంటే తను అలా కాదు ఇలా అని చెప్పి ఆ రాంగ్ స్టెప్, అక్కడ రాంగ్ మనిషితో ఎక్కువ టైము ఆ జోన్ లోకి వెళ్లకుండా చూసుకోవాలి. అది ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్పిన కేసులో ఒకవేళ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ఉండి చెప్ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందనుకో, ఇప్పుడు వాళ్ళిద్దరే, ఇప్పుడు ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి రిలేషన్ రాంగ్ అయినా కూడా, అంటే తన ఇంటెన్షన్స్ రాంగ్ అయినా కూడా ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి చెప్పుకోవాలి తన ఇంటెన్షన్స్ అలా కాదని. అదే. యా అర్థమైంది. ఆ సేమ్ అదే ఆ, అబ్బాయిలకు కూడా వర్తించిద్ది. సో అది అది ఇంకా మనం మనకి అది ఎక్స్పీరియన్స్ మీద వచ్చిద్ది. సేఫ్టీ నేర్పించుకోవాలి. అది గ్రో అవుతూ ఉంటే తెలుస్తూ ఉండిద్ది జాషువా అంతే గారు అది. జాషువా గారు చెప్పిన పాయింట్ దా అది క్వైట్ కాంట్రాడిక్టింగ్ నువ్వు చెప్పేదానికి. ఆ అమ్మాయి సీక్రెట్లు షేర్ చేసుకుంటాం వాడితో ఛాన్స్ ఉంది. ఓకే. ఆర్ లైక్ మీ ఇద్దరి మధ్య షేర్ ఉంది, జస్ట్ వాడితోనే షేర్ చేసుకునేది ఉండిద్ది. ఆర్ లైక్ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు గొడవ అయింది అనుకో, డైరెక్ట్గా అమ్మాయి వాడితోనో లేకపోతే ఒకవేళ అబ్బాయి ఉంటే ఆ ప్లేస్లో ఆ అమ్మాయితోనో షేర్ చేసుకుంటాడు. మరి దాని మీద ఐ మీన్ నవీన్ చెప్పింది, నవీన్ నాకు తెలిసి వాడు చెప్పింది నాకు కాంట్రడిక్టరీ కదా. నవీన్ కూడా లైక్ అండర్లయింగ్ పాయింట్ సేమ్. అది ట్రస్ట్, ట్రస్ట్ ఇంపార్టెంట్ అని నాకైతే అది అర్థమైంది నవీన్ చెప్పింది. నవీన్ కూడా బేసిక్ అదే గా ఆ ట్రస్ట్ ఇంపార్టెంట్, ఆ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనిషికి మధ్యలో ఆ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తీసుకుంటే, బాయ్ ఫ్రెండ్ కి ఆ గర్ల్ ఫ్రెండ్ మీద ఆ ట్రస్ట్ ఉంటది. ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు ఈ ఈ నెగిటివ్ పీపుల్ ఎవరైతే, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ నిజంగా మంచి అబ్బాయి అయి ఉండొచ్చు ఒకవేళ చెప్తే, ఒకవేళ తను నిజంగా మంచి అబ్బాయి అని అనుకుందాం. తనేంటి, ఈ అమ్మాయికి తనకి ఏదైనా హెల్ప్ చేయటం కానీ, పర్సనల్ గా ఉండటం కానీ, హెల్ప్ చేయటం కానీ కొంచెం మంచి ఇంటెన్షన్ తోనే ఉన్నాడు, యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్ గానే ఉంటున్నాడు. ఆ, తన్ని ఈ రిలేషన్ లోంచి బయటికి లాగాలనో, లేకపోతే తనకి ఒక నెగిటివ్ ప్రోపగాండా చేయకుండా, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ తను చూసుకుందని తిన పర్సనల్ లైఫ్ తిని చూసుకోవటం, అలా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్ గా ఎప్పుడు ఉంటున్నారు అనుకో, అది ఆ బాండింగ్ కి మనం నేమింగ్ పెట్టకూడదు. ఎప్పుడైతే తను వీళ్ళిద్దరు మధ్యలోకి వస్తాడో, తన విడదీయాలని చూస్తాడు, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఆ ఆ రిలేషన్ లో ఉన్నందుకు. అరే ఓ క్వశ్చన్. అది సో ఇప్పుడు అరే మనం తెలుసు అబ్బాయిల గురించి. ఇప్పుడు ఒక అమ్మాయి మనకి సూపర్ క్లోజ్ ఫ్రెండ్ అయింది అనుకో, ఆ అమ్మాయితో ఉమ్, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఎందుకు వెళ్ళబుద్ది కదా మనకి. మరీ ఆ అమ్మాయి సూపర్ అగ్లీగా ఉంటే తప్పితే, ఆ అమ్మాయి ఆ అమ్మాయి డీసెంట్గా ఉంటే గనక ఎవరికన్నా ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎలా అనిపించింది అంటే ఏంటి, ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోతే వీడు డేట్ చేయడం ఆ అమ్మాయిని, పక్కా డేట్ ఉమ్, చేయాలి. ఒకవేళ వాళ్ళిద్దరు వేరే కారణంతో విడిపోతే ఉమ్. అది అది మరి అప్పుడు వాడికి వేరే ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి ఉన్నట్టే కదా. అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయికి కూడా ఇడి మీద లేనట్టే కదా. ఎవరికి ఫస్ట్ ఆడి మీద, బాయ్ ఫ్రెండ్ ఆ, మీద. ఆ. వాళ్ళిద్దరు వేరే కారణంతో విడిపోయారా. యా. విడిపోయారు. ఆ, ఇప్పుడు ఈ ఈ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఇలా ఉందాము అలా చేద్దామని చెప్పాడు. ఆ. ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా, దానికి కన్సెంట్ ఇవ్వాలి కదా. అదే ఆ అమ్మాయి ఒప్పుకుంది అనుకో, ఆ సరే. అమ్మాయి ఒప్పుకుంది అనుకుంటే ఆ అమ్మాయి అసలు ఆ రిలేషన్ లోనే తనకి ఇది లేదు కదా. తన ఆ ఆ అమ్మాయి అసలు ఆ రిలేషన్ లో తన 100% ఇవ్వాల. సరే ఓకే, ఆ అమ్మాయి ఒప్పుకోలేదురా. కానీ అప్పుడు ఈడి ఇంటెన్షన్ మొత్తం ప్యూర్గా ఉన్న ఇంటెన్షన్, అనుకున్న ఇంటెన్షన్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే కదా. అది ఆ అమ్మాయి తీసుకోవాల్సిన డెసిషన్. ఇప్పుడు ఆ అమ్మాయి నో చెప్పింది, ఉమ్, ఈడేంటి మళ్ళీ
ఆ అదే ఇంటెన్షన్ తో మళ్ళీ ఉన్నాడు అనుకో, ఇంకా ఆ అమ్మాయి దూరం పెట్టేయాలి. అలా కాదు మారిపోయాడు అనుకో, అలా అలా కాదు అంతకు ముందు ఉన్నట్టే ఉంటున్నాడు అనుకో, మళ్ళీ అసలు ఆ కాన్సెప్ట్ తేటలేదు అనుకో ఎప్పుడు. కానీ వాడికి ఆ అట్రాక్షన్ ఉంది కదా నీ మీద, అది సడన్ గా ఫీలింగ్ రాదు. వాళ్ళు అరే విడిపోయారు, అసలు వీడి అసలు దూరాలు. ఎవరికైనా కూడా ఒక ఉమ్, మేలు ఒక ఫీమేల్ అసలు ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఆ అట్రాక్షన్ ఉండిద్ది, ఎవరికైనా ఉండిద్ది. ఓకే ఓకే ఓకే. ఆ ఇప్పుడు అసలు అట్రాక్షన్ లేకుండా అనేది ఉండదు అసలు, ఎవరికైనా ఉండిద్ది. అది నువ్వు చిన్న చిన్న పిల్లల్ని తీసుకున్నా కూడా ఆ అంటే ఇప్పుడు ఒక 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్ని తీసుకున్నా కూడా ఆ మేల్ ఫీమేల్ అట్రాక్షన్ ఉండిద్ది. ఆ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల మధ్యలో. ఉండిద్ది. ఆ అట్రాక్షన్ ఉండిద్ది. ఆ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉండిద్ది, మేల్ లో ఉండిద్ది, ఫీమేల్ లో ఉండిద్ది. కాకపోతే అది ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఒకసారి నో చెప్పిన తర్వాత ఇక సెల్ఫ్ కంట్రోల్ ఉంటే మళ్ళీ అటు వెళ్ళరు. ఉమ్, ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ 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 అలానే చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఆ అమ్మాయి డెసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాడైతే మళ్ళీ ఇంకా సరే ఇంకా తన లైఫ్ లో తన పర్సనల్ లైఫ్ లో అట్లా వద్దనుకుంటుంది అని అనుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు. ఉమ్, లేదు అసలు తను పర్సనల్ లైఫ్ లో వద్దనుకుంటుంది కదా, నేను ఇంకా ఫ్రెండ్ గా కూడా వద్దులే తనకి అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, పక్క వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. యా. లేదు తను నాకు ఫ్రెండ్లే, ఆ తన తన లైఫ్ లో నన్ను ఆ పొజిషన్ లో వద్దనుకుంటుంది, నాకు తను ఫ్రెండ్ అలానే ఉందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, ఆ అమ్మాయి సైడ్ నుంచి, ఇది అబ్బాయి సైడ్ నుంచి, ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఆ అబ్బాయి ఇంటెన్షన్స్ అలా చెప్పాడు అనుకో, ఉమ్, అమ్మాయి వెంటనే తిని ఇలా ఉన్నాడు, తినతో అసలు ఆయన మాట్లాడొద్దు అనుకుని వెళ్ళిపోయే అమ్మాయిలు ఉంటారు. ఓకే అసలు తను ఇంకేం చేసినా మాట్లాడరు. ఓకే. సరే ఇంకో ఛాన్స్ ఇద్దాము, ఆ తను మంచి అబ్బాయే, ఇంకో ఛాన్స్ ఇద్దాము మాట్లాడితే చూద్దాము, తను మళ్ళీ ఆ ఇంటెన్షన్స్ తీసుకొస్తే ఆ ఈసారి కట్ చేసేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్. అడ్వాంటేజ్ తీసుకొని వాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ కానీ నవీన్, ఇప్పుడు ఉమ్. అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు, ఒకవేళ అమ్మాయికి ఏ హెల్ప్ చేస్తున్నావు, అది ఏ కారణం, ఉమ్. ప్యూర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు అబ్బాయిల అబ్బాయిల మధ్య ప్యూర్ ఫ్రెండ్షిప్, అమ్మాయిల అమ్మాయిల మధ్య ప్యూర్ ఫ్రెండ్షిప్ ఇలా అనిపించవచ్చు కదా. ఓకే, వీడు నన్ను పడేయడానికి చేసాడేమో, ఆర్ లైక్ ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయి. ఖచ్చితంగా అనిపించింది. మరి అప్పుడు ఎలా అది. అసలు ఖచ్చితంగా వచ్చిందిరా, నీకు అసలు అందులో డౌట్ అక్కర్లా. ఉమ్. అసలు 200% కరెక్ట్గా వచ్చింది. ఇలాంటి ఫ్రెండ్షిప్లు అసలు ఎందుకు ఉంటాయిరా? అది ఎందుకు? నువ్వు అదే ఏ ఏ ఫ్రెండ్షిప్ అయినా కూడా నువ్వు దాన్ని ఎలా చూడాలంటే ఆ ఆ లిమిట్స్ ఉంటాయిరా. ఆ లిమిట్స్ లో ఇప్పుడు అమ్మాయి బిహేవియర్ కానీ అబ్బాయి బిహేవియర్ కానీ ఇప్పుడు వాళ్ళ లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ లో ఉంటుంటే ఓకే. అలా కాకుండా నా ఒపీనియన్ ఏంటంటే ఆ ఆ లిమిట్స్ దాటేసి ఇప్పుడు ఓవర్ లో ఆ ఓవర్ టైం వాళ్ళతో స్పెండ్ చేయటం, ఉమ్, లేకపోతే పబ్లిక్ లో పబ్లిక్ లో రిలేషన్ లో లేకపోయినా కూడా పబ్లిక్ లో ఆ, కొంచెం క్లోజ్ గా మూవ్ అవటం, ఉమ్, ఇవన్నీ కొన్ని లిమిట్స్ కొన్ని బౌండరీస్ దాటేసి బిహేవ్ చేస్తున్నట్టు అనమాట నా దృష్టిలో అయితే. ఓకే. ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఉమ్, ఒక డైలీ కొంచెం సేపు స్పెండ్ చేస్తున్నారు, ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ 1 అవర్ టు 1 అవర్ స్పెండ్ చేసుకుంటున్నారు. ఉమ్, తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఏదైనా ఎప్పుడైనా కలిసి కొంచెం అట్లా బయటికి వెళ్తాం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకో, ఉమ్, అది ఓకే, అంతవరకు ఓకే. ఉమ్. అది ఇప్పుడు అలా కాకోకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఆ ఆడుగా ఉంటాం, అంటే పబ్లిక్ రొమాన్స్ టైప్ అన్నమాట. అలా 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 ఉండరులే చాలా మంది. అలా
అంటే చేతులు వేసుకొని తిరగ అట్లా కొంచెం పబ్లిక్ రొమాన్స్ టైప్ చేయటం. అది ఇంకా బేసిక్ చీటింగే కదా, లైన్ ఆ క్రాస్. ఆ లైన్ క్రాస్ చేసేయటం అలాంటి అన్నమాట. అలాంటి వరస్ట్. ఇక అది ఇంకా అసలు దాని గురించి ఇక ఆ అమ్మాయికి తెలుసు అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటెన్షన్స్ తెలుసు. తెలిసే ఆ అమ్మాయి కూడా యూస్ చేసుకుంటుంది ఓకే. అట్లా. యా. జాషువా, నీది ఎలా ఉమ్, కాంట్రడిక్టింగ్ చెప్పనా? నువ్వు ఉమ్, ఆ, ఏంటి, సీక్రెట్లు షేర్ చేసుకుంటే ఇంటిమసీ బాగుద్ది అనేది నీ పాయింట్ కదా. ఉమ్. కానీ అది కాదు నవీన్ అంటుంది. ఓకే. యా. ఓకే. సో అంతే. నవీన్ పాయింట్ ఏంటి? నవీన్ పాయింట్ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉందనుకో, ఆబ్వియస్ ఆ, గా ఈ బాయ్ ఫ్రెండ్ గాడితో లేకపోతే బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవ అయినప్పుడు వాడితో చెప్పే ఉమ్, ఛాన్స్, దానివల్ల ఫ్రెండ్షిప్ ని జడ్జ్ చేయలేము. ఆర్ లైక్ బాయ్ ఫ్రెండ్ గారు జడ్జ్ చేయకూడదు. కానీ నువ్వు దాన్ని బట్టి. ఓకే. ఆ, అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇప్పుడు ప్రాబ్లం ఇలా అయిందని చెప్పింది అనుకో బెస్ట్ ఫ్రెండ్ కి. ఉమ్, ఇప్పుడు వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రిలేషన్ లో నుంచి బయటికి తెచ్చేద్దాం అనే థాట్ లో ఉన్నాడు అనుకో. ఉమ్, అంటే వాడు సెట్ చేసుకోవడానికి ఆ థాట్స్ లో బయటికి తీసుకొచ్చేద్దాం అనే దాంట్లో ఉన్నాడు అనుకో. ఉమ్, అది ఖచ్చితంగా వర్తాడు. అలా ఉమ్, కాకుండా కొంచెం ఆ, అలా కాదు ఇలా మాట్లాడి చూడు, ఆ, ఎందుకు రిస్క్ తీసుకోవటం, ఆ అబ్బాయి మనం అనుకున్నాం కదా మంచి అబ్బాయే కదా అన్నట్లు మాట్లాడుకున్నారు అనుకో. ఉమ్, మాట్లాడాడు అనుకో బెస్ట్ ఫ్రెండ్. ఉమ్. యా. అవును. దట్ ఈస్ ఎ గుడ్ రిలేషన్ అన్నమాట. ఇంకా అది ఇక ఆ అమ్మాయి ఇష్టం తీసుకోవటం తీసుకోపోవటం అనే డెసిషన్. యా, కరెక్టే. డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్స్ బ్రో. ఉమ్. యా. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇద్దరే కవర్ చేసాం, బాయ్ ఫ్రెండ్ అన్ను బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయిని కూడా కవర్ చేసాం కదా, ఏమైనా ఉన్నాయా? యా, ఇద్దరు కారు. ఆ, ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఫోర్త్ పర్సన్. ఈ ఫోర్త్ పర్సన్ గాడు చేసింది కరెక్టే కదా? ఫోర్త్ పర్సన్ అసలు ఏం చేసాడు మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఫోర్త్ పర్సన్ ఈ ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ని, ఈ ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడి క్లోజ్ ఫ్రెండ్ రా ఫోర్త్ పర్సన్. ఈ ఫోర్త్ పర్సన్ గాడు వీళ్ళిద్దరిని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, ఆర్ లైక్ ముగ్గురు కలిసారు ఎవరికనే రెస్టారెంట్లో. కలిసినప్పుడు ఉమ్, ఆ ఫోర్త్ పర్సన్ గాడు ఆ అమ్మాయిని గ్రిల్ చేసి పడదింగాడు. ఉమ్, బాయ్ ఫ్రెండ్, సారీ, అమ్మాయిలకి అసలు బాయ్ ఫ్రెండ్ ఉంటే వేరే బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారు, అవన్నీ అలాంటి క్వశ్చన్లు అన్నీ అడిగాడు. ఆ అమ్మాయి ఏమనుకుంది, వీడు నన్నే అంటున్నాడు అనుకుంది. ఈడు ఆబ్వియస్గా ఆ అమ్మాయిని అంటున్నాడు, కానీ డైరెక్ట్గా చెప్పలేదు నువ్వే అని. ఆబ్వియస్గా అమ్మాయి సూపర్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఆ తర్వాత మిగిలినవన్నీ జరిగినాయి. ఏది, ఆమ్, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ గాడిని నువ్వు అలా సైలెంట్గా ఉన్నావేంటి అని అంటాం, వాళ్ళిద్దరి మధ్యలో, వీడి ముందు కాదు. ఉమ్, తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి కంప ఇలా ఇలా జరిగింది, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో అని చెప్పటం. ఆమ్, ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో అవును నేను చెప్పే కదా ఇలాంటి వాళ్ళు ఉంటారని, ఇప్పుడు ఉమ్, తగలపోతే లేనట్టు కాదు అని వాళ్ళు క్లోజ్ అవ్వటం, ఆర్ లైక్ ఉమ్, డిస్కస్ చేసుకోవడం విషయం. అది జరిగింది ఉమ్, వల్ల. యా. ఉమ్. ఈ ఫోర్త్ పర్సన్. యా. యా, ఐ మీన్ ఫోర్త్ పర్సన్. ఐ మీన్ వాడికి రైట్ ఉంది కదా చెప్పడానికి. సో ఓకే. యా. ఐ మీన్ అమ్మాయికి తన బెస్ట్ ఫ్రెండ్ తో ఎంత క్లోజ్ గా అయ్యే రైట్ ఉందో వాడికి కూడా చెప్పేంత రైట్ ఉంది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు గ్రిల్ ఆ అమ్మాయి చేయకపోతే. రియాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇల్లు అన్నాడు. ఆ, ఇప్పుడు వెళ్ళి అన్నాడు ఇట్లా బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉండగా, బాయ్ ఫ్రెండ్ ఉండగా బెస్ట్ ఫ్రెండ్ ఇలా ఉండటం కరెక్ట్ కాదన్నాడు. ఆ. ఆ ఆ అమ్మాయి కౌంటర్ రియాక్షన్ ఏంటి? ఆ అమ్మాయి కౌంటర్ రియాక్షన్, నీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడగడం. ఆ, ఇంకా ఇంకా ఒకవేళ నువ్వు పెళ్ళైన తర్వాత లైక్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు ఏం చేస్తావు అని అడగటం. అలా ఆ అమ్మాయి ఉమ్, డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఉమ్, యా. అంతే ఆ అమ్మాయి రియాక్షన్. కానీ ఏది, ఆ రెస్టారెంట్లో, ఆ తర్వాత ఆ రెస్టారెంట్లో చూపించడం రియాక్షన్. కానీ ఆ అమ్మాయి ఆబ్వియస్గా ఉమ్, అయింది.
ఆ అమ్మాయినే అంటున్నారు అనుకో. ఉమ్, యా, అది నా అమ్మాయి రియాక్షన్. ఇప్పుడేంటి ఫోర్త్ పర్సన్ జడ్జ్ చేయాలి మనం. వా ఫోర్త్ పర్సన్ జడ్జ్ చేసాడు కదా అమ్మాయిని. యా. ఫోర్త్ పర్సన్ ఆడి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకొని ఉంటాడు అసలు. ఉమ్. ఉమ్, వాడికి ఎక్కడో అనిపించుండిద్ది అలా ఒక అమ్మాయిని, ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండి అట్లా కరెక్ట్ కాదని. ఉమ్. కానీ ఆ అమ్మాయిని ఎలా అంటాడు అసలు? ఆ అమ్మాయిని అనలే, డైరెక్ట్ గా చెప్పాడు, నువ్వే చెప్పలేదు అంటున్నావు కదా. డైరెక్ట్ చెప్పకూడదు డైరెక్ట్ గా ఆ అమ్మాయిని అనలేదు అనలేదు అంటున్నావుగా. బ్రో. ఆ అమ్మాయి ముందే కూర్చొని ఇవన్నీ క్వశ్చన్లు అడిగాడు. ఆబ్వియస్ గా ఆ అమ్మాయిని ఇంప్లై చేస్తున్నట్టే కదా, ఎందుకంటే ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, వీడి క్లోజ్ ఫ్రెండ్, తెలుసు. అసలు మీకు ఫోర్త్ పర్సన్ గాడు చేసిన దాంట్లో ఇంత కూడా తప్పు అనిపించలేదా? ఆ యా, ఐ మీన్ నేను రెండు సైడ్స్ చూడగలను. లైక్ ఆ ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లో వీడు రావాల్సిన పని లేదు. అదే నా పాయింట్. యా, అదే నేను కూడా స్ప్లిట్ లైక్ ఒకటేంటంటే ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లో వీడు రావాల్సిన పని లేదు, బట్ అట్ ద సేమ్ టైం వీడు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వీడు సజెషన్ ఇస్తాడు ఆబ్వియస్గా. వీడి సజెషన్ లేదు వీడు. వీడు గ్రిల్ చేశాడు. ఎవడన్నా గ్రిల్ చేస్తే అసలు అసలు బాయ్ ఫ్రెండ్ని గ్రిల్ చేయాలి. బాయ్ ఫ్రెండ్కి లేని బాధ ఫోర్త్ పర్సన్కి ఎందుకు? ఓకే, దట్స్ అ ఫేర్ పాయింట్. ఓకే, నువ్వు అంటాను జాషువా ఫోర్త్ పర్సన్ వాడి బెస్ట్ ఫ్రెండ్ అసలు ఏ పొజిషన్ ఉన్నాడు రిలేషన్షిప్లో అని కెలకడం కోసం ఇవన్నీ చేశాడంటావా? ఆ యా, ఐ మీన్ వాడి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళచ్చే. సో వీడు వీడు నిజంగానే క్లోజ్ ఫ్రెండ్ అనుకో, ఉమ్. ఫ్రెండ్స్ ఎందుకు క్లోజ్ అవుతారు? మేబీ వాల్యూస్ ఎలానే క్లోజ్ అవుతారు. సో ఉమ్. మేబీ వాడు అది చూసి ఓకే నేను మా ఫ్రెండ్ ఇలా అనుకున్నాను బట్ వాడు ఇలా ఉన్నాడు, సో వాడు డిసప్పాయింట్ అయ్యాడేమో, వాడు ఫ్రెండ్ ఎందుకు ఇలా అయ్యాడు. అండ్ మేబీ ఆ యాంగర్ వాడు ఆ అమ్మాయి మీద చూపించాడు. ఆ? జస్ట్ నేను జడ్జ్ చేస్తాను, like, అనుకుంటున్నా. ముందలేం జరగలేదు జాషువా, ముందలేం లేదు. సో ఊరికి రెస్టారెంట్లో కలిశారు. అప్పటి వరకు అందరూ ఉమ్, బాగానే ఉంది. అక్కడ ఉమ్, అక్కడ గ్రిల్లింగ్ స్టార్ట్ అయింది అమ్మాయిని. ఉమ్. అంతే. బట్ అయింది ప్రభాస్. సో ఆన్ వన్ హ్యాండ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. లైక్ వీడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ మీన్ వీడు ఒపీనియన్ ఇచ్చాడు. ఓకే, గ్రిల్ చేయటం అంటే మరీ సీరియస్ అయితే ఓకే, అదైతే రాంగ్. బట్ వాడు ఒపీనియన్ ప్రొవైడ్ చేస్తానంటే నాకైతే తప్పు అనిపించింది. జస్ట్ వాడు ఒపీనియన్ ప్రొవైడ్ చేస్తాడు ఓకే, బట్ యా. గ్రిల్ చేశాడంటే ఓకే, దట్స్ నేను అగ్రీ అవును. గ్రిల్ రాంగ్ వర్డ్ ఏమో, కానీ మిగిలిన ఇద్దరు మిగిలిన అదర్ రియాక్షన్స్ అన్నీ అనుకుంటే సూపర్ గ్రిల్లింగ్ అది. చాలా చాలా ఉమ్, పోలర్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఉమ్. వీడిని మరీ దారుణంగా అంటే కానీ ఇప్పుడు గొడవలు అయిపోయినాయి. వీడు బ్లాక్ చేసాడు వాళ్ళని. సో యా, సో ఆబ్వియస్గా ఎవరిని బ్లాక్ చేశాడు? వీడు ఇప్పుడు ఫోర్త్ పర్సన్ గాడు ఉమ్. క్లోజ్ ఫ్రెండ్ని బ్లాక్ చేశాడు. ఆ అమ్మాయిని కూడా బ్లాక్ చేశాడు. మరీ అంత చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అదే రియాక్షన్ ఇచ్చారు వీడికి. నీకు అసలు ఎలా మాట్లాడాలో తెలియదు అమ్మాయిలతో. ఆ, యా, అలా ఆ రియాక్షన్. ఆ అమ్మాయి ఏమో నువ్వు అసలు నీ మాట్లాడటం ఇంతే అనుకో, నేను లైట్ తీసుకున్నాను అని అంటాము టెక్స్ట్ మెసేజెస్లో. యా, అలా. ఓకే. సో యా, అది బ్రో జరిగింది. సో యా, గ్రిల్లింగ్ ఆర్ నాట్, వాట్ ఎవర్. కానీ నువ్వు చెప్పింది కరెక్టే. వాడు క్యూరియస్గా క్వశ్చన్లు అడిగి ఉండొచ్చు, కానీ దాని రియాక్షన్ అనవసరం అవ్వచ్చు. ఆర్ వీడు నిజంగానే గ్రిల్ చేసి ఉండొచ్చు. యా, యా, ఐ మీన్ గ్రిల్ చేసే రైట్ లేదు కానీ వాడికి క్యూరియస్ గా క్వశ్చన్ అడిగే రైట్ ఉంది వాడికి.
యా ఆబ్వియస్ గా, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఓ సార్లు పరిచయం వీడికి విడిగా. ఉమ్, ఉమ్. ఉమ్, ఉమ్. నవీన్, ఎనీ థాట్స్ బ్రో? థాట్స్ ఓకే, ఫోర్త్ పర్సన్ ఓకే అంటావు అయితే. ఫోర్త్ పర్సన్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడంటేనే మామూలు విషయం కాదు అది. మాట్లాడు ఆ ఆ బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడంటే మామూలు విషయం కాదు. యా, సి, అవును. ఉమ్, యా, బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పుకుందంట ఈ విషయం. ఉమ్. ఉమ్, సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం నార్మల్ విషయం కాదు కదా. ఇప్పుడు వెళ్ళి మన ముగ్గురు ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూర్చున్నారు. ఆ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ సిచ్యుయేషన్ బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడాల్సిన సిచ్యుయేషన్ తీసుకొచ్చాడంటే మామూలు విషయం కాదు కదా. అదేలే. సో అయితే వీడు డేరింగ్ అంటావా, ఫోర్త్ పర్సన్? ఆ తెలివితేటలు మెచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్. అది అది బ్రో. అసలు ఏ ఏ ఏ ఐడియా చూడు మామూలుగా అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కలిశారు. వాళ్ళ మధ్యలో ఆ బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయికి రిలేటెడ్ గా కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ, చేసాడంటే మామూలు విషయం కాదు కదా అది. యా. ఉమ్. వాడు చేసిన తప్పు రైట్ పక్కన పెడితే అసలు వాడి తెలివితేటలు చూడు. వాడు ఎంత హర్ట్ అయ్యి ఉంటే ఆ సిచ్యుయేషన్ గురించి మాట్లాడతాడు. ఇంకా హైలైట్ ఏంటంటే వాడు ఎక్కడ హట్ అవ్వలా. ఉమ్. like అసలు ఈ ప్రీవియస్ సిచ్యువేషన్ లేవు. ఇంకా హైలైట్ ఏంటంటే వీడికి అమ్మ మీద క్రష్ ఉంది. ఎవడి ఫోర్త్ పర్సన్ కా? యా. ఓ, ఓకే. అదేం ట్విస్ట్? యా. ఓకే. అది క్రేజీ. ఓకే, మేబీ అందుకనే వాడి పర్సనల్ ఒపీనియన్ చెప్పాడు. ఆ, వాడు ఏమంటారు, ఫ్యాంటసీని ఊహించుకొని, ఫ్యాంటసీ కాదు, జస్ట్ మేబీ వాడు డిసప్పాయింట్ అయి ఉంటాడు ఆ అమ్మాయి మీద. యా, ప్రాబ్లీ క్యారెక్టర్ అనుకుని ఉంటాడా. క్యారెక్టర్ జరిగి. ఉమ్, ఉమ్. నేను ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్ అనుకున్నాను, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటంటే చెప్పి డిసప్పాయింట్మెంట్. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంకా క్రేజీ ఏంటంటే, సో ఈడి ఆ అమ్మాయి బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఈ ఫోర్త్ క్లోజ్ ఫ్రెండ్. వాడిని తిట్టింది. వీడలా నన్ను అంటుంటే నువ్వు పక్కనే కూర్చొని నవ్వుతా ఉన్నావు ఏంది ఆపకుండా అని. వీడి ఎందుకు నవ్వుతున్నాడు, వీడిని హట్ చేయకూడదని వీడు అసలు ఏం అంటలేదు. ఇంకా వీడికి గార్డ్ రైల్స్ లేవు కదా, వీడు రెచ్చిపోయాడు. ఇంక ఇప్పుడు ఈ ఎరక్కి వచ్చాడు కదా ఫోర్త్ పర్సన్. ఫోర్త్ పర్సన్ గాడు ఎందుకు బ్లాక్ చేశాడు అనుకున్నావు వాడిని. అసలు వీడు నన్ను ఎందుకు పాపంతో వాడిని బ్లాక్ చేశాడు. లేకపోతే ఇది పెంట ఇది కాదు కదా అని. ఎందుకు ఆపలేదన్నా? ఆ, అక్కడ నన్ను రెస్టారెంట్లో ఎందుకు ఆపలేదు నువ్వు నేను అంటుంటే అని. అది ఓకే. క్రేజీ. ఓకే. యా, మనకి ఇంకా 2 minutes సెట్ అయి ఉంది. ఆ, అది సూపర్ రికార్డింగ్ ఇది. ఇంకేమైనా ఇంకా ఏమైనా మాడాలన్నా ఇప్పుడు మాడొచ్చు ఆర్ నెక్స్ట్ వీక్. అరే ఇది నువ్వు నాకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టున్నావురా. ఇది ఫ్రెష్గా ఇది జరిగింది. రీసెంట్ గా జరిగింది కాదు. అరే 3 days అవుతుంది జరిగింది. మేబీ అప్పుడు అప్పుడు మళ్ళీ ఏదో జరిగిందేమో, కానీ ఇప్పుడైతే ఫ్రెష్గా జరిగింది. ఇంకా ఇంకా బ్లాక్ చేసుకునే ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు ఎవరు. మనం మామూలుగా ఈ అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్ ఆ విషయంలో మాట్లాడుకొని ఉంటాం, కానీ ఈ సినారియో అయితే ఇప్పుడే జరగటం. సర్లే ఇంక రికార్డింగ్ ఆపేసి. ఆపుతున్నాగు.